వసూళ్ల రాణి, అతిపెద్ద అవినీతి చిట్ట. కేవలం ఒక జూనియర్ అసిస్టెంట్ హోదాలో ఉండి కోట్లకు పడగలెత్తిందంటే ఈ జిల్లాలో భూదోపిడీ ఎంత బరి తెగించిందో ఊహించవచ్చు. భూ రికార్డులను చూసే కీలక బాధ్యతను అడ్డుపెట్టుకొని ఈమె ఏకంగా 100 కోట్లలో వాటాలు పంచుకుందన్న ఆరోపణలు సామాన్య ప్రజలను స్తంభించిపోయేలా చేస్తున్నాయి. ఇంతకుముందు అరెస్ట్ అయిన అధికారి కంటే ఈమె పోషించిన పాత్రే అత్యంత కీలకం. మన అరెస్ట్ అయింది ఎవరు? ఏడి శ్రీనివాసులు. సో ఆయన కన్నా ఈమె ఇంకెక్కువ అంట. అంటే ఇక్కడ ఓన్లీ వీళ్ళు చేసే ఉద్యోగం ఏంటంటే భూ రికార్డులను చూడటం, సర్వేయర్స్, భూ రికార్డ్స్. వీళ్ళే ఇన్ని 100 కోట్లకు పడగలెత్తుతున్నారంటే ఏ స్థాయిలో స్కాములు జరుగుతున్నాయో ఆలోచించండి. గ్రౌండ్ లెవెల్లో ఒక ఏడి శ్రీనివాసులు అనేటోడు 100 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నాడంటే, ఇప్పుడు ఈమె దగ్గర కూడా 100 కోట్ల ఆస్తులు ఉన్నాయంటే మరి ఏసీబీ ఏ రకంగా పనిచేస్తుంది, ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి మనం. ప్రజల సొమ్ము ఎంత పక్కదారి పడుతుంది, ఏ విధంగా ప్రభుత్వ భూముల్ని వీళ్ళు అక్రమ సర్వేలేసేసి ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకుంటున్నారు, భూ బదలాయింపులు ఏ విధంగా జరుగుతున్నాయి, ల్యాండ్ రికార్డ్స్ ఇష్టానుసారంగా ఎలా మార్చేస్తున్నారు. ఇంత ఇష్టానుసారంగా వీళ్ళు పనిచేస్తున్నారంటే వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎవరు ఉండి నడిపిస్తున్నారు, వీళ్ళ అరాచకాలకి, వీళ్ళ అకృత్యాలకి వెనక ఉన్న ఆ నాయకుడు ఎవడు, వాడిని కదా బయటికి లాగి తన్నాల్సింది. శ్రీనివాసులను అరెస్ట్ చేశారు, విచారణ చేశారు, అయిపోయింది, కథం. తెల్లారి ఒక్క పేపర్లో వార్తలేదు దాని గురించి. శ్రీనివాసుల గురించి ఒక్క పేపర్లో, ఒక్క ఛానల్లో వార్త లేదు. మరి శ్రీనివాసుల్ని ఏసీబీ నిజంగా పూర్తి స్థాయిలో విచారణ చేస్తుంటే వెనకాల ఎంతోమంది బయటకు వచ్చేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళంతా. ఇప్పుడు ఈమెను కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే ఈమె చేసిన కథ ఏంది, వెనకుండి నడిపించింది ఏంది, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. మరి ఆ స్థాయి చేసే ఇది ప్రభుత్వానికి ఉందా, చిత్తశుద్ధి ఉందా ఏసీబీకి అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. చివరికి ప్రజలు మోసపోతున్నారు. 100 కోట్ల అక్రమ సామ్రాజ్యంలో తెర వెనుక అసలు సూత్రధారి జూనియర్ అసిస్టెంట్ సునీతాబాయ్ అవినీతి చిట్టా వెలుగు. అక్రమ భూ కబ్జాల్లో రెవెన్యూ అధికారుల చీకటి ఒప్పందాలు, సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్ శాఖలో రంగారెడ్డి భూముల దోపిడీలో కీలక పాత్ర. ఈ రంగారెడ్డి ఈ చుట్టుపక్కల ఈ ల్యాండ్స్కి, రెవెన్యూకి సంబంధించిన వాళ్ళందరిలో గత 10 ఏళ్లలో పనిచేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఒక్కసారి ఏసీబీ దాడులు జరపాలండి. అప్పుడు మొత్తం బయటకు వస్తాయి.